బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా అమాయకులను అర్ధనగ్న ఫోటోలతో ఆకర్షిస్తారు. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ కు పాల్పడతారు. కరీంనగర్ ఆరేపల్లి అపార్ట్మెంట్ లో కిలేడి దంపతుల బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆరేపల్లిలోని శ్రీసాయి నివాస్ అపార్ట్మెంట్ లో నివసించే ఈ భార్యాభర్తలు విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారి తొక్కారు. ఇన్స్టాగ్రామ్ లో అందమైన ఫొటోస్ పోస్ట్ చేస్తూ శారీరక సుఖం ఇస్తామంటూ యువకులను, బడా వ్యాపారులను తమ నివాసానికి పిలిపించేవారు. బాధితుల మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా ఫొటోస్, వీడియోస్ తీసేవాడు. అనంతరం ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తూ లక్షలాది రూపాయలు దండుకునేవారు. ఇక అక్రమ సంపాదనతోనే వారు అపార్ట్మెంట్, కారు ఈఎంఐలు చెల్లించేవారని పోలీసుల విచారణలో తేలింది. వీరి వలలో చిక్కుకొని దాదాపు 100 మంది బాధితులు పరువు పోతోందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఇటీవల ఓ వ్యక్తిని 15 లక్షల వరకు వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారిని పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎంతకాలంగా జరుగుతోంది ఈ వ్యవహారం అండ్ దీనికి సంబంధించి ఎవరు ముందుకొచ్చి కంప్లైంట్ చేశారు? మొదటగా డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, గత 5 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా భార్యాభర్తలు సోషల్ మీడియాను వాడుకుంటూ ఇన్స్టాగ్రామ్ లోపల పోస్ట్ చేసుకుంటూ తనతో ఇటు శారీరక సంబంధం కోసం కలవాలనుకుంటే తన దగ్గర రండి అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు వలుపు వల వేసి చాలా మంది అమాయకులను కూడా మోసం చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కరీంనగర్ కూతవేటు దూరం లోపల ఉన్నటువంటి ఒక ఇంటి లోపల, అపార్ట్మెంట్ లోపల ఉంటూ అక్కడ చాలా మందిని కూడా ఇటు వలుపు వలలు వేసి తమకు లాక్కున్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరి బాధితులు దాదాపుగా కరీంనగర్ జిల్లా కేంద్రం లోపలనే 100 మంది బాధితులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళంతా కూడా లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, కార్ రెంట్ కట్టడానికి, అపార్ట్మెంట్ ఈఎంఐ కట్టడానికి ఈ విధంగా ఒక పథకం ప్రకారమే వలుపు వలలు వేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎవరైతే భార్య ఉన్నారో భార్య యొక్క ఇటు అందమైన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లోపల షేర్ చేయడము, తర్వాత తనను కలవాలనుకుంటే తన కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడంతో చాలా మంది అమాయకులు కూడా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితి. అయితే శారీరకంగా కలిసేటువంటి సమయం లోపలనే తన భర్తనే వారి న్యూడ్గా ఉన్నటువంటి వీడియోలు తీసి తర్వాత వారికి పంపించి బెదిరించి చాలా డబ్బులు కూడా దండుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఒక వ్యాపారి కూడా వీళ్ళ ప్రలోభాలకు లొంగి ఆ వ్యాపారి అక్కడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల రూపాయలు కూడా అతను పట్టించడం కూడా జరిగింది. తర్వాత తన దగ్గర డబ్బులు లేకపోవడంతో రాలేని పరిస్థితి. కొద్ది రోజుల తర్వాత అతనికి కాల్ చేసి ఎందుకు రావడం లేదు అంటే తన దగ్గర డబ్బులు లేవని చెప్పి బెదిరించడంతో ఇటు డబ్బులు లేవని చెప్పడంతో తన దగ్గర ఉన్నటువంటి వీడియోలు అతనికి పంపి ఖచ్చితంగా 5 లక్షలు ఇవ్వాలి, లేదంటే ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ లోపల పోస్ట్ చేస్తామని చెప్పడంతో దిక్కులేని పరిస్థితి లోపల ఆ వ్యక్తి తన స్నేహితులకు చెప్పగా స్నేహితుల సహకారంతో పోలీసులకు ఈ విషయం చేరడం జరిగింది. పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారంగా వల వేసి ఎవరైతే అమాయకులను మోసం చేస్తున్నటువంటి భార్యాభర్తలను ఇద్దరిని కూడా ఇటు జైలుకు పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.